హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి డక్ షేప్ డాలర్ని ఎలా తయారు చేసుకోవాలని వీడియోలో చూసేద్దామా. దీన్ని నేను ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండు దాంట్లలో చూశాను. నాకు 500 దాకా చెప్పారు. సో నేను అంత అమౌంట్ ఎందుకు పెట్టడం అనేసి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనో ఒకసారి మనం కూడా ట్రై చేసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ OHP షీట్ మీద B7000 గ్లూ అనేది డక్ షేప్లో ఇలా పెట్టుకొని దానికి వచ్చేసి మనం ఇక్కడ చూడండి ముత్యాలు చైన్ ఉంటుంది కదా, దాన్ని ఇలా డక్ షేప్లో పెట్టుకోవాలి. గ్లూ అప్లై చేసిన మొత్తానికి ఇలా నీట్గా పెట్టుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టుకొని దీన్ని ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకొని మళ్ళీ దీనికి B7000 గమ్ అనేది అప్లై చేసుకోవాలి. చూడండి ఇంకొక వరుస కూడా పెట్టేసుకుందాము. ఇక్కడ నేను మళ్ళీ గమ్ అనేది అప్లై చేసుకొని సేమ్ డక్ షేప్లో నేను ఇందాక ఎట్లయితే గీసామో దాని పక్కనే మళ్ళీ ఇలా గీసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక వరుస పెట్టుకోవాలి. దీన్ని ఈ చైన్ అనేది 2 వరుసలు పెట్టుకున్నాము అంటే బాగుంటుంది. చూడండి ఇలా ఇంకొక వరుస కూడా పెట్టేసుకొని దీన్ని ఈ లాస్ట్లో కట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని దీన్ని ఇక్కడ కట్ చేసుకుందాం. చూడండి ఇక్కడికి కట్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని మిడిల్లో వచ్చేసి ఐ షేప్ కుందన్స్ అనేవి పెట్టుకుందాము. ఇక్కడ చూడండి ఇది నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు మిడిల్లో వచ్చేసి మనం గ్లూ అనేది ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి. చూడండి మొత్తం మిడిల్ మొత్తం ఇలా అప్లై చేసుకొని ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, వైట్ కలరే సేమ్ కలర్ది తీసుకున్నాను నేను. వాటిని వచ్చేసి ఇలా 1 by 1 నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ మనకు ఎలా పెట్టుకున్నా పర్లేదు, నీట్గా కరెక్ట్ షేప్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుందాము అంటే చుట్టానికి కూడా బాగుంటుంది. చూడండి ఇక్కడ వైట్ కలరు ఐ షేప్ కుందన్స్ అనేవి ఇలా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. చూడండి ఇలా పెట్టుకున్నాము అంటే సరిపోతుంది. చూడండి ఇలాగే లాస్ట్ వరకు అన్ని స్టోన్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. నేను ఈ డాలర్ అనేది ఆన్లైన్లో చూశాను, 500 దాకా ఉంది. అలాగే ఆఫ్లైన్లో అడిగాను, 550 600 చెప్పారు. సో అంత ఎందుకు ఈ డాలర్కి పెట్టడము, మనం ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకుంటే సరిపోతుంది కదా అనేసి ఈ డాలర్ అనేది తయారు చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనము నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకొని లాస్ట్లో ఇలా పెట్టేసుకుందాము అంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ లాస్ట్లో వచ్చేసి 2 స్టోన్స్ పెట్టుకుందాము అంటే మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది కదా. చూడండి ఇక్కడ మళ్ళీ ఒక 3 స్టోన్స్ పెట్టేసుకొని దీనికి ఒక 2 స్టోన్స్ బ్యాక్ సైడ్ పెట్టేసుకుందాము. చూడండి ఇలా పెట్టుకుందాము అంటే సరిపోతుంది. ఇలా పెట్టేసుకుంటే మనకు కరెక్ట్ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు మిడిల్లో వచ్చేసి ఐ పెట్టేసుకుందాం, అంటే రెడ్ కలర్ ఐ పెట్టేసుకుందాం. రెడ్ కలర్ స్టోన్ ఉంటుంది కదా, జర్కన్ స్టోను, దాన్ని ఇలా పెట్టేసుకుందాము అంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ముందు పక్క వచ్చేసి ముక్కు పెట్టుకోవాలి కదా, దానికి వచ్చేసి జర్దోసిని కొద్దిగా కట్ చేసుకొని ఇలా ముక్కులాగా పెట్టుకోవాలి. చూడండి ఇలా నీట్గా ముక్కు షేప్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని దీని మిడిల్లో కూడా అంతా జర్దోసిని పెట్టేసుకుందాము, గ్యాప్ లేకుండా. ఎందుకంటే గ్యాప్ ఉంటే బాగుండేది కాబట్టి నేను మిడిల్లో పెట్టేసుకొని అలాగే పైన కూడా ఇంకొక షేప్ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను. చూడండి ఇలా పెట్టేసుకున్నాను. దీన్ని మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఈ OHP షీట్ అనేది ఒక 10 నిమిషాలు ఆడిన తర్వాత దీన్ని ఇలా నీట్గా కట్ చేసుకుందాము అంటే సరిపోతుంది. చూడండి ఇలా మనం కరెక్ట్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకుందాము అంటే మనం దీన్ని కాల్చడం కూడా అవసరం లేదు, ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మొత్తం అంతా కట్ చేసి చూపిస్తాను. ఇలా కట్ చేసుకుందామంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి దీనికి పైన వచ్చేసి ఐపిన్ పెట్టేసుకుందాం. ఒకటి చిన్నది ఐపిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి డాలర్ అనేది తయారైపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఇన్విజిబుల్ చైన్కి అనేది ఎక్కించేసుకుందాం. ఇక్కడ నేను ముందుగా గేర్ వైర్ తీసుకొని దీనికి వచ్చేసి డాలర్ ఎక్కించేసుకున్నాను. డాలర్కి అటు సైడ్ ఇటు సైడ్ ఒకటి గోల్డ్ పూస వేసుకుంటున్నాను. చూడండి ఎందుకంటే మనము గేర్ వైర్కి అటు సైడ్ ఇటు సైడ్ గోల్డ్ పూస వేసుకున్నాము అంటే డాలర్ అనేది పక్కకు పోకుండా ఉంటుంది. ఎందుకంటే లాక్ చేస్తాం కదా, లాక్ బిట్స్ నుంచి ఈ ఐపిన్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ గోల్డ్ పూస వేసుకొని మళ్ళీ లాక్ బిట్స్ వేసేసుకొని దీన్ని ఇక్కడికి ఒత్తేసుకుందాం. చూడండి ఇలా లాక్ బిట్స్ వేసేసుకొని ఇక్కడికి ఒత్తేసుకోవాలి. మిడిల్ లెగ్ చూసుకొని దీన్ని ఇలా నీట్గా ఒత్తేసుకుందాము అంటే సరిపోతుంది. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకుందామంటే డాలర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ గేర్ వైర్ మొత్తం ప్లెయిన్గా ఉంది కదా, సో అలా లేకుండా నేను ఇక్కడ మిడిల్లో వచ్చేసి ముత్యాలను వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక బ్లాక్ బీడ్, అలాగే ఒక గోల్డ్ పూస,
అలాగే ఒక ముత్యం వేసేసుకుందాం చూడండి. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక గోల్డ్ పూస లాక్ బీడ్ వేసేసుకొని దీన్ని 1 ఇంచు గ్యాప్లో మనము లాక్ చేసుకోవాలి చూడండి. ఇలా 1 ఇంచు లాక్లో వేసేసుకొని లాక్ వేసేసుకుందామంటే సరిపోతుంది. ఇటు సైడ్ కూడా అలాగే వేసేసుకోవాలి. ఇలా నేను 6 ముత్యాలను వేసేసుకున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసి హుక్కిని పెట్టేసుకుందాం మనం లాస్ట్లో. ఇప్పుడు 2 లాక్ బీడ్స్ ఎక్కిచ్చేసుకొని హుక్కిని పెట్టేసుకుందాము. ఇక్కడ చూడండి 2 లాక్ బీడ్స్ అలాగే ఒక ఫిష్ హుక్కి పెట్టేసుకొని దీన్ని ఇక్కడికి లాక్ చేసేసుకుందాం చూడండి. ఇక్కడికి లాక్ చేసుకుందాము అంటే సరిపోతుంది చూడండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ లాక్ చేసేసుకుందాం నీట్గా. ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకుందాం గేర్ వైర్ని. ఇటు సైడ్ వచ్చేసి జంపరింగ్ వేసేసుకుందాము. మళ్ళీ 2 లాక్ బీడ్స్ ఒక జంపరింగ్ వేసేసుకొని దీన్ని కూడా ఇక్కడికి లాక్ చేసేసుకుందాము. ఇక్కడ లాక్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న గేర్ వైర్ని కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా షేప్ డాలర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇలా మనము ఏ డిజైన్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా వేసుకొని వెళ్తే చాలా అందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని డిజైన్స్ కావాలి అంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ వీడియోస్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.